నమస్తే అన్న. కప్పటాల మదన్న, మీకు చాలా పేరుంది కర్నూలులో. కప్పటాలకు చాలా గుర్తింపు ఉంది. మీరు ఎందుకు ఈ పాదయాత్ర కప్పటాల నుండి తిరుపతి చేయబోతున్నారు? ఎందుకు చేయాలని ఇంకా థాట్ వచ్చింది? అదే మా రాష్ట్రంలో మా అన్న రామచంద్ర యాదవ్ అన్న చేసే కష్టాన్ని గురించి కావచ్చు, మా పార్టీ నాయకులు పడుతున్న కష్టాన్ని గురించి కావచ్చు, మా పార్టీ అభిమానుల కోసం కావచ్చు, మా అన్న కార్యకర్తల కోసం కావచ్చు పాదయాత్ర స్టార్ట్ చేయడం జరుగుతుంది. అవును, మీరు కప్పటాల నుండి తిరుపతికి వెళ్ళే దారిలో మీకు వచ్చే అడ్డంకులను మీరు సహకరిస్తారా? ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఏ కష్టం వచ్చినా అన్నిటికీ సిద్ధంగా ఉన్నారంటారు మీరు ఇప్పుడు మొత్తానికి? అన్నిటికీ సిద్ధంగా ఉన్నాను. మీరు తిరుపతికి వెళ్ళి ఏం చేయాలనుకుంటున్నారు? అదే అండి, ఇప్పుడు చెప్తున్నా కదా, మా పార్టీ నాయకుడు, మా పార్టీ కార్యకర్తలు, మా పార్టీ నాయకులు వాళ్ళు బాగుంటేనే మన రాష్ట్రంలో రాజకీయాలు బాగుంటాయి. ఈ అవినీతి రాజకీయాలని, గూండా రాజకీయాలని, ఫ్యాక్షన్ రాజకీయాలని తరిమి కొట్టాలంటే ఓన్లీ బీసీవై పార్టీతో సాధ్యమని నాలాంటి యువకులు ఈరోజు పార్టీలు చేయడం జరుగుతున్నాను. అంటే కూటమి ప్రభుత్వం వల్ల కాదని మీ ఆశనా? ఇప్పుడే కాదని, ఎప్పుడు కాదు, ఇప్పుడే కాదు. ఇంకొక డౌట్ ఉంది. అన్న, మీరు 99 రూపాయలకే చంద్రబాబు భూములు ఇస్తున్నారని మీరు అన్నారు. అది ఎప్పుడు మీకు ఆ థాట్ వచ్చిందన్న? ఇప్పుడు నారా లోకేష్